నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. నేను చాలా మందితో మాట్లాడాను, కానీ ఒక ఒక డాక్టర్, ఒక విమెన్ డాక్టర్గా, ఒక గైనకాలజిస్ట్గా మీ దగ్గర ఉంచుతున్నాను. యూరిన్ లీకేజ్ అండి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. మీతో ఇంతకు ముందు నన్ను షూట్కి ముందు మాట్లాడే వరకు నా ఫీల్ ఏంటంటే 50+ వాళ్ళకే యూరిన్ లీకేజ్ ఉంటుంది. వాళ్ళే ఎక్కువగా ఫేస్ చేస్తారు. పాపం ఎవరికీ చెప్పుకోలేరు. ఫ్యామిలీ మెంబర్స్కి, కూతుర్లకు కానీ కోడళ్ళకి కానీ ఇంట్లో ఎవరికీ చెప్పలేరు. చాలా సఫర్ అవుతూ ఉంటారని. కానీ వన్స్ మీతో మాట్లాడాక మీరు చెప్పారు 30sలో కూడా ఉన్నారు అని. అసలు యూరిన్ లీకేజ్ అనేది ఎందుకు జరుగుతుందండి? యూరిన్ లీకేజ్ అనేది అది మనకి ఫైనల్గా వచ్చిన బై ప్రోడక్ట్ లాంటిది అనమాట. సో యూరిన్ లీకేజ్ అవ్వడం అనేది ఇట్ ఈస్ బేసికల్లీ బికాస్ ఆఫ్ ఇన్సల్ట్ డ్యూరింగ్ డెలివరీ. చాలా మందిలో నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు, నార్మల్ డెలివరీ కొంచెం కష్టంగా అయినా, లేదు అంటే నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజెస్, అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఏదైనా, లేదంటే ప్రెగ్నెన్సీలో కూడా కింద మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి చాలా రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ టోన్ చేసుకోవడం కూడా మన బాధ్యత. ఓకే. సో డెలివరీ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అప్పుడు అందరు డాక్టర్లు చెప్తారు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయాలి, కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు, ఆ ఎక్సర్సైజులు చేయాలి. కానీ ఎంతమంది చేస్తారు? అసలు నిజంగా క్వశ్చన్ మార్క్ అండి. ఎవ్వరూ చెయ్యరు. బహుశా 10% కూడా ఉండరేమో. ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. చెప్తాం ఇలా చెయ్యాలండి అని చెప్పి అందరికీ చెప్తాం, కానీ ఎంతమంది చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఎవరు చేయరు. సో అల్టిమేట్గా ఎప్పుడైతే ఎవరిలో అయితే బాగా రిలాక్స్ అయిపోతుందో అప్పుడు అలాంటి వాళ్ళలో మెల్లగా లాస్ట్కి మేనిఫెస్ట్ అయ్యేది, లాస్ట్కి మనకు వచ్చేది ఏంటంటే యూరిన్ లీకేజ్ అనమాట. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే అర్జిన్ కాంటినెన్స్ అంటారు, ఇంకోటి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనం చాలా మటుకు చూస్తాం. అంటే గట్టిగా నవ్వినా, హఠాత్తుగా తుమ్మినా, బాగా దగ్గినా, ఇలాంటి వాటిలో తెలియకుండా 2-3 డ్రాప్స్ యూరిన్ లీకేజ్ అయిపోతుంది అని చెప్పి. లేదు అదే బాగా సివియర్ అయిపోయిందంటే స్టెప్స్ ఎక్కినా, బాగా చాలాసేపు కూర్చొని సడన్గా లేచి నిలబడినా, ఇలాంటి వాళ్ళలో కూడా యూరిన్ లీకేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. అర్జిన్ కాంటినెన్స్ అంటే ఏంటంటే యూరిన్ ఒక్కసారి వస్తుంది అని అనిపించిన తర్వాత బాత్రూమ్ డోర్ వరకు వాళ్ళు వెళ్ళలేరు, మధ్యలోనే కొంచెం డ్రాప్స్ లీక్ అయిపోతుంటాయి. సో దాన్ని అర్జిన్ కాంటినెన్స్ అంటాము. సో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్యూరినరీ ఇన్కాంటినెన్స్, ఇలాంటివి మామూలుగా 1-2 డ్రాప్స్ పోతున్నాయి మేడం అని చాలా మటుకు ఎవ్వరూ రారండి. ఎందుకంటే అంటే కల్చర్ అలాంటిదో, అది నేను ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పకూడదు, కానీ చాలా మటుకు వాళ్ళ హస్బెండ్స్కి కూడా చెప్పరు. అవును. ఎప్పుడైనా వేరే ఏదన్నా నార్మల్గా, ఇప్పుడు మేము ఎలాంటప్పుడు చూస్తామంటే హెల్త్ చెకప్స్కి వస్తారు, మాస్టర్ హెల్త్ చెకప్స్కి వీటికి వస్తారు. వచ్చినప్పుడు గైనకలాజికల్ ఎగ్జామిన్ చేసినప్పుడు మేము చూసినప్పుడు, ఏమా యూరిన్ లీక్ అవుతుందా అంటే, అవుతుందండి, కొంచెం అవుతుంది, ఎప్పటి నుంచో ఉంది కానీ మేనేజ్ చేసేస్తున్నాము. ఎందుకు మేనేజ్ చేయాలి అనేది మా గైనకాలజిస్ట్లకి ఎప్పటికీ అర్థం కాని క్వశ్చన్. అంటే చాలా లైట్ తీసుకుంటారంటారు. చాలా లైట్ తీసుకుంటారు. ఆ లైట్ తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, మా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే యూరిన్ సంచి మొత్తం వెజైనాలోంచి బయటకు వచ్చేస్తుంది. సిస్టోసీలు, యురెథ్రోసీలు అంటారు వాటిని. బయటికి వచ్చేసి, లేదు అంటే అసలు కొంతమంది అయితే డైపర్లు వేసుకుంటారు, డైలీ డైపర్స్ వేసుకుంటారు. లేదు ప్యాడ్స్ వాడే వాళ్ళైతే ప్రతి 1 అవర్కి ప్యాడ్స్ మారుస్తారు. అంత సివియర్ అయిపోయిన తర్వాత వన్స్ వాళ్ళ సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోయి, ఇప్పుడు 10 మందిలోకి వెళ్ళాలంటే భయం, 1 గంట సేపు కారు ప్రయాణం చేయాలంటే భయం, ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం, బయటికి షాపింగ్కి వెళ్ళాలంటే అయ్యో మళ్ళీ నేను ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తుందేమో అని భయం. అలా మరీ రెస్ట్రిక్టెడ్ అయిపోయినప్పుడు ఏం చెయ్యాలి అని అప్పుడు వస్తారు మా దగ్గరికి. అప్పుడు వాళ్ళ హస్బెండ్, కూతురో, కోడలో అప్పుడు తీసుకొస్తారు. అసలు ఏ స్టేజ్లో వస్తే దీన్ని మనం పూర్తిగా అసలు ముందు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి? డెఫినెట్గా ఉంటుంది. ఏ స్టేజ్లో రావాలి డాక్టర్ గారు? మెయిన్గా ఎప్పుడైతే 1 డ్రాప్ 2 డ్రాప్స్ పోతున్నాయి, లేదంటే యూరిన్కి వెళ్ళినా కూడా కొంతమంది యూరిన్కి వెళ్ళినా కూడా ఇంకొంచెం యూరిన్ ఇంకా ఉండిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది, లేదంటే వెళ్ళిన అరగంటకి ఇంకోసారి వెళ్ళాల్సి వస్తుంది. భార్యాభర్త కలిసినప్పుడు యూరిన్ లీక్ అవుతుంది. సో అలా ఏదైనా 1-2 డ్రాప్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు వెంటనే ఒక్కసారి వచ్చి డాక్టర్స్ అడ్వైస్ తీసుకుంటే
అది చాలా ఉపయోగపడుతుంది. ఇది మెయిన్గా అసలు మ్యాజిక్ ఏంటంటే ముందొస్తే ఊరికే ఇంట్లో ఎక్సర్సైజులు చేసుకుంటే తగ్గిపోయేదానికి సర్జరీ దాకా వెళ్తారు. సో అంటే అవేర్నెస్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నా ఆలోచన నేను 50s అనుకున్నాను. మీరు చెప్పారు డెలివరీస్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. డెలివరీస్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు యూత్ అందరూ, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా దే ఆర్ టువర్డ్స్ నార్మల్ డెలివరీ. అది చాలా మంచి విషయం. సిజేరియన్ కంటే కూడా నార్మల్ డెలివరీ చేయించుకుంటాం మేడం అని అడిగే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎనస్థీషియా మేము నొప్పులు రాకుండా, ఎనస్థీషియా నొప్పి లేకుండా కొంచెం నొప్పి తగ్గించి నార్మల్ డెలివరీలు చేయడం అనేది పెరిగింది. సో అందుకని మదర్స్ కూడా హ్యాపీగా దే ఆర్ టువర్డ్స్ నార్మల్ డెలివరీ. కానీ ఎప్పుడైనా నార్మల్ డెలివరీ అప్పుడు బిడ్డ తల రావడం కాస్త ఇబ్బంది అయినా, లేదంటే నార్మల్ డెలివరీ చాలాసేపు ప్రొలాంగ్ అయిపోయినా, మోస్ట్లీ కారణం ఇదే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇమీడియట్ గా పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిపోయిన వెంటనే వాళ్ళు మేము చెప్పే ఎక్సర్సైజులు కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. అది నేను మీరు గూగుల్లో కొట్టినా కూడా చక్కగా వీడియోలతో సహా అన్నీ వచ్చేస్తాయి. చెప్పేటప్పుడు రాసి ఇచ్చినా కూడా చెయ్యరు. ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకున్నాం, మన వీడియో చూస్తున్నాం, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి యూరిన్ లీకేజ్, 1 or 2 drops పడటం, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఏదైనా అవకాశం ఉంటుందంట? 100%. ఓకే, హ్యాపీగా. కీగల్స్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఏం లేదండి, మనం జిమ్కి ఎలా వెళ్తాం అలాగే జిమ్కి వెళ్తే ప్రతి మజిల్కి ఎక్సర్సైజ్ ఉంటుంది. అవును. కానీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే మన మన మూత్రనాళం పక్కన మన మోషన్కి వెళ్ళేది 3 కలిపి ఒక డయాఫ్రమ్ లాగా ఒక అడ్డు దానిలా ఉంటుంది. సో దాంట్లోంచి 3 బయటకు వస్తాయి ఇలాగా. సో దాన్ని పెల్విక్ ఫ్లోర్ అంటాం. ఆ పెల్విక్ ఫ్లోర్ టైట్ అవుతే 3 ఆటోమేటిక్గా సర్దుకుపోతాయి. ఓకే. అది యూరినరీ ఇన్కాంటినెన్స్, ప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకి జారడం, ప్రొలాప్స్, రెక్టోసీల్ అంటారు. అంటే మనం మోషన్కి వెళ్ళేది కూడా మన వెజైనాలోంచి బయటకు వచ్చేస్తుంటుంది, రెక్టోసీల్ అంటారు. సో అది ఆ 3 కూడా సర్దుకుపోతాయి. ఓకే. సో కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే అవి. కీగిల్స్ అంటే అది ఎలా చేయాలి అంటే ఏం లేదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి ఏ మజిల్ ఎలా టైట్ చేయాలని చెప్పి చూసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తాం కదా, యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంచెం యూరిన్ పాస్ చేసి సడన్ గా ఆపేయండి. ఓకే. ఆపినప్పుడు కరెక్ట్ గా ఏ మజిల్స్ పట్టాలి అని చెప్పి అర్థమవుతుంది. అలా అర్థమైన తర్వాత బయటికి వచ్చి కూర్చొని కింద మన మజిల్స్ కింద మజిల్ అంతా ఇలా పైకి మనం పుష్ చేయమంటారు, పైకి ఇలా లాక్కోవాలి. మన అంబులికస్ వైపు అంటే బొడ్డు వైపు ఇలా గట్టిగా పైకి ఇలా టైట్గా పట్టేసి లాగినట్టు అలా టైట్గా పట్టి లాగి 30 కౌంట్ చేయాలి. 10 seconds రిలాక్సేషన్. 30 కౌంట్ చేయండి, 10 seconds రిలాక్సేషన్. అలా నెమ్మదిగా 10 సార్లు రోజుకి స్టార్ట్ చేసి మెల్లగా అది 90కి ఇంక్రీజ్ చేయాలి. వీడియో చూస్తున్న వారు ఇప్పుడు మేడం ఇది చేసాము అయిపోయింది నాకు తగ్గలేదు అంటే కాదండి, కనీసం ఇది రోజు చేయాలి. 6 వారాలు మినిమం టైం పడుతుంది ఎఫెక్ట్ చూపించడానికి. ఇది గనక కంటిన్యూ చేస్తే డెఫినెట్గా గ్రేడ్ 1లో ఉన్న వాళ్ళందరూ అసలు మా దగ్గరికి రానవసరం లేదు. రైట్. కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి అంత ఇంపార్టెంట్. ఓకే. ఎస్పెషల్లీ పోస్ట్ డెలివరీ మ్యాజిక్ లాగా పనిచేస్తాయి. ఓకే. ఇది ఓన్లీ డెలివరీ ఫ్యాక్టర్తోనే వచ్చే ఇష్యూ అంటారా, లేకపోతే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది, కొంతమంది దగ్గు ఎక్కువ వస్తున్న వాళ్ళకి, లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఏం లేదు, బేసికల్గా అబ్డామిన్లో ప్రెషర్ కంటే పెల్విక్లో ప్రెషర్, అబ్డామిన్లో ప్రెషర్ పెల్విక్ ప్రెషర్ పోల్చుకుంటే పెల్విక్ ప్రెషర్ కంటే అబ్డామిన్ ప్రెషర్ ఎప్పుడైతే ఉంటుందో సో యూరిన్ లీకేజ్ అవుతుంది. అండ్ ఎక్కువగా యూరిన్ ఆపేసుకొని అంటే వాష్రూమ్కి వెళ్లకుండా ఉండడం, యూరిన్ ఆపేసుకొని ఉండడం, ఇలాంటి వాళ్ళలో కూడా ఇది మెల్లగా మేనిఫెస్ట్ అవుతుంది. అసలు ఈ ఇష్యూనే రాకుండా ఉండాలంటే డే 1 నుంచి ఆడపిల్లలకి మనం ఏమన్నా చెప్పొచ్చు అంటారా డాక్టర్? ఎక్సర్సైజ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటారు? వన్ ఈజ్ ఇదే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్, జిమ్ ట్రైనింగ్ అప్పుడు లోవర్ బాడీ, లోవర్ థైస్ అండ్ బటక్స్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయడం. అండ్ ఆడపిల్లల్లో అయితే మరీ డెడ్ లిఫ్ట్లు ఇలాంటివి ఎక్కువగా చేయకుండా ఉండడం. విమెన్కి మీరేం చెప్తారు సుమన్ టీవీ తరపున ఈ యూరిన్ లీకేజ్కి సంబంధించి? ముఖ్యంగా విమెన్కి
మామ్స్కి చెప్పండి. ఫస్ట్ మీరు డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ మీకు ఏం చెప్తుందో తప్పకుండా పాటిస్తే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. లేదు ఆల్రెడీ అయిపోయింది, మేము సఫర్ అవుతున్నాము, 1 లేదా 2 డ్రాప్స్ మెల్లగా నాకు గ్రేడ్ 1 స్టేజ్లో ఉన్నాను వస్తుంది అంటే కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇది నేను చెప్పింది అర్థమైనా కాకపోయినా ఒకసారి గూగుల్లో మీరు కొట్టి చూస్తే కీగల్స్ ఎక్సర్సైజెస్, లేదా ప్రతి ఒక్కరికి గైనిక్ ఉంటారు మాకు తెలిసిన వాళ్ళు, సో వాళ్ళు ఒక్కసారి కన్సల్ట్ అయినా కూడా సరిపోతుంది. కీగల్స్ ఎక్సర్సైజెస్ తోటి చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. లేదు అది ఒక 2 నెలలు చేసామండి, మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాము, ఇంకా తగ్గట్లేదు అంటే దయచేసి ఒక్కసారి గైనకాలజిస్ట్ని కలవండి. అది బాగా ముదిరిపోయిన తర్వాత సర్జరీకి వెళ్ళే కంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2లో నాన్ సర్జికల్ మెథడ్స్ తోటి, అంటే సర్జరీ అవసరం లేకుండా దాన్ని ట్రీట్ చేసేవి చాలా వస్తున్నాయి ఈ మధ్య. ఇక్కడ ఇంకొక చిన్న అపోహ కూడా ఒకటి ఉంటుందండి. యూరిన్ లీకేజ్కి ఏమనుకుంటారంటే డయాబెటిక్ పేషెంట్స్, డయాబెటిక్ వల్ల కూడా యూరిన్ లీక్ అవుతుంది అనే ఒక ఆ మిత్తులో ఉండిపోతూ ఉంటారు. కాదంటే మీరు విన్నారా? పేషెంట్స్ దగ్గర నుంచి వినే ఉంటారు. ఎందుకు మేము కూడా వచ్చినప్పుడు మేము టెస్ట్ చేస్తాం డయాబెటీస్ కి. ఓకే, సో అది రీజన్ ఉండొచ్చా డాక్టర్? డయాబెటీస్ వాళ్ళు యూరిన్ కి ఎక్కువ వెళ్తారండి. అవును, యూరిన్ లీకేజ్ కాదు వాళ్ళకి. ఓకే, యూరిన్ కి ఎక్కువ వెళ్తారు వాళ్ళు. ఓకే, సో లీకేజ్ దాంతో మనము టైప్ చేయడానికి లేదు. అంటే దే డూ కమ్ విత్ దిస్. వాళ్ళు వస్తారు, వచ్చిన దాంట్లో ఒక 10 మంది పేషెంట్లు వస్తే దాంట్లో 5 డయాబెటీస్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా దాని వల్లనే అన్వయించలేము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్స్ ఎ లాట్. నమస్తే.